శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 18/4/2024 క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుద్ధ దశమి గురువారం రాత్రి 6:50 వరకు, ఆశ్లేష నక్షత్రం ఉదయం 9:38 వరకు, తదుపరి మఖా నక్షత్రము, రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, గుళికా కాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగండ కాలము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, వర్జము రాత్రి 10:46 నుండి 12:27 వరకు, అలాగే దుర్ముహూర్తము ఉదయం 9:55 నుండి 10:45 వరకు, మధ్యాహ్నం మరలా 2:54 నుండి 3:44 వరకు, అమృత గడియలు ఉదయం 7:53 నుండి 9:37 వరకు. ఈరోజు మేషాది మీనరాశుల వరకు అందరికీ కూడా ఫలితాలను చూసుకున్నట్లయితే అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు కనిపించేటువంటి సూచన కనబడుతూ ఉంది. అయితే మిశ్రమ ఫలితము అంటే మీరు ఏ విధంగా భావించాలి, అయ్యా ఏ విధంగా చేయాలంటే, ఈ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలన్నీ చూసుకున్నట్లయితే ఆదాయ వ్యయాలన్నీ కూడా ఆదాయానికి మించి ఖర్చులు ఉన్నాయి 12 రాశుల వారికి కూడా. అంటే మనకు వచ్చేటువంటి రూపాయి అయితే ఖర్చు పెట్టేది రూపాయిన్నర 2 రూపాయలు అయ్యేటువంటి సూచన కనబడుతుంది. అంటే ఏం చేయాలి, మనము దైనందిన జీవితంలో పెట్టేటువంటి ఖర్చులు లేదా మన సంపాదనని అంతా కూడా బేరీజ్ వేసుకుని ఖర్చు పెట్టకుండా ఉండడమే ఆదాయంగా భావించాలి ఈ సంవత్సరం. ఎందుకు అంటారు, ఏ విధంగా అంటే, అవసరమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయడము, అవసరమైన కార్యక్రమాలకి డబ్బుల్ని ఖర్చు పెట్టడము, వెచ్చించడము, ఇవి చేయడం వలన మీకు సమయపాలన జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సక్రమంగా మీరు నిర్వర్తించగలుగుతారు. రానున్న కాలంలో గ్రహస్థితిని అనుసరించి కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి సూచన కనబడుతుంటుంది. అంటే మనోధైర్యానికి ఆర్థికపరమైన ధైర్యం కూడా ఏదైతే ఉంటుందో అప్పుడు మనం ముందుకు వెళ్ళేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి మేషాది మీనరాశుల వారందరూ కూడా ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త వహించాలి. ఈరోజు గురువారము మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో రావి చెట్టు ప్రదక్షిణం చేసి ఆ స్వామివారి అశ్వత్థ వృక్ష నారాయణుడు అంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపస్య అగ్రస్య శివరూపాయ అశ్వత్థ వృక్షరాజాయ నమో నమః. అంటే మూలం ఏదైతే ఉందో బ్రహ్మరూపము, మధ్యము విష్ణురూపము, చివరలు అంటే ఆకులు ఆ కొమ్మలు ఉన్న భాగాన్ని అంతా కూడా శివరూపంగా భావిస్తూ ఉంటారు. అంటే ముక్కోటి దేవతలు కూడా ఇందులో ఉన్నారు అని చెప్పబడుతూ ఉంటుంది. త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడుతూ ఉంటారు. అశ్వత్థ వృక్ష నారాయణుడు అంటే నారాయణ స్వామిగా భావిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఆ అశ్వత్థ వృక్ష నారాయణుడు అంటే రావి చెట్టు ప్రదక్షిణ చేస్తామో మనకున్న ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పబడుతుంది. కాబట్టి చక్కగా భక్తులందరూ కూడా ఆ రావి చెట్టు ప్రదక్షిణ చేసి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తూ ఉన్నాము. శుభం భూయాత్.